వెల్కమ్ టు నాస్టల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఒక కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది 4-5 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఎల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేస్తున్నాను 4. ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, పచ్చెనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర. ఇవి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వాలండి కొంచెము. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు అరటికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అరటికాయ ముక్కలు ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి సన్నగా. ఇలా అరటికాయ ముక్కలు మొత్తం నేను యాడ్ చేశాను. అరటికాయ ముక్కలు వేసిన 2 నిమిషాల తర్వాతనే ఇది అనేది మిక్స్ చేయాలి, మొత్తం కలపాలి. లేదు అంటే అరటికాయ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది, బాగోదు, క్రిస్పీగా రాదు. వేసిన 2 నిమిషాల తర్వాతనే మనం దీన్ని కదపాలి, మిక్స్ చేయాలి. చూసారా అరటికాయ ఫ్రై ఎలా అయిందో? ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉంచితే కూడా అరటికాయ ముక్కలు అనేది మెత్తగా అయిపోతుంది. ముక్క అనేది బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా కళాయికి కొంచెం కూడా అంటుకోలేదు, గరిటెకి కూడా అంటుకోలేదు కదా. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. దీని కాంబినేషన్ రసం అయినా, సాంబార్ అయినా, ఏదైనా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది మొత్తం ఫ్రై అయింది కదా. నేను ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి ఏ కలర్ వచ్చిందో, బాగుంది కదా. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.